చూడండి, ఇప్పుడు మాకు కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. నా బ్యాక్ యార్డ్ చూపిస్తున్నాను. నా బ్యాక్ యార్డ్ అంతా నేనే క్లీనప్ చేసేసుకొని కొత్తగా మొక్కలన్నీ వేస్తాను. ఇప్పుడు నా బ్యాక్ యార్డ్ చూపిస్తున్నాను చూడండి. చాలా మట్టికి నేను క్లీనప్ చేసేసాను. ఇంకా ఫైనల్గా ఇంకా క్లీనప్ చేసి దాన్నంతా వాటర్ వేసి ఆ మట్టినంతా నానబెట్టాలన్నమాట. తర్వాత నేను అన్ని మొక్కలు విత్తనాలు అవన్నీ కూడా వేస్తాను. చూడండి, ఇదంతా నా బ్యాక్ యార్డ్ అనమాట. ఇప్పుడు అంతా క్లీనప్ చేసేసాను. నేను ఇంకా నీళ్లు వేసి శుభ్రం మట్టి అంతా కూడా వెట్ అవ్వాలి కదా, కొంచెం వాటర్ వేసి అంతా నానబెట్టేస్తాను అనమాట. చూడండి, ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఇది పుదీనా వేసే ప్లేస్ అనమాట. ఇంకా వేయని అవసరం లేదు, పుదీనా ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది మాకు. ఈ ప్లేస్ అంతా కొత్త విత్తనాలు మొక్కలు అన్నీ కూడా వేస్తాను. చూడండి, అంత ఫుల్ క్లీనప్ అవ్వాక మళ్ళీ మీకు చూపిస్తాను. వాటర్ అంతా వేస్తా ఇప్పుడు. ఇది నా బ్యాక్ యార్డ్. ఆ చిన్న ప్లేస్లో కూడా చిన్న మొక్కలన్నీ వేస్తాను అనమాట. నేనే అంత గార్డెనింగ్ చేసుకుంటాను. మొన్న మా పాప వచ్చింది, మెరాకిల్ గ్రో అంతా కూడా మట్టి అంతా తీసుకొచ్చింది అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు ఆ మట్టి కూడా వేసేస్తాను. చూడండి, అంతా క్లీనప్ అవ్వాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది మా బ్యాక్ యార్డ్. దీంట్లో పొన్నగంటి ఆకుమాట. అది ఆటోమేటిక్ కొన్ని రోజులైతే ఇంకొంచెం ఎండ రాగానే పొన్నగంటి ఆకు అంతా వచ్చేస్తుంది. అది కూడా మీకు ఆకు వచ్చాక ఫుల్ కవర్ అయ్యాక మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను మొత్తం అంతా వాటర్ వేస్తాను. చూడండి, చూడండి ఇట్లా వాటర్ అంతా వేసుకొని మట్టి అంతా వెట్ చేసుకున్నాను అనమాట. ఒక 2-3 డేస్ ఇలా వెట్ చేసుకోవాలి. తర్వాత నేను మొక్కలన్నీ వేస్తాను. వేసాక కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ కొంచెం ప్లేస్లో నేను ఎన్ని వేసుకుంటానో చూడండి. వాటర్ అంతా వేసి మట్టి అంతా వెట్ చేస్తాను అనమాట. వెట్ చేసాక మళ్ళీ నేను మొక్కలన్నీ వేస్తాను. వేసాక కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇవాళ ఓన్లీ క్లీనప్.